హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మూన్ బిస్కెట్స్. వీటినే చందమామ బిస్కెట్లు అని కూడా అంటారు. ఈ బేకరీ స్టైల్లో లాగా మనం ఇంట్లో ఉండే ఒక 3 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసే ఈ స్వీట్ రెసిపీ ఎలా తయారు చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఈ బిస్కెట్ తయారు చేయడానికి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు షుగర్ గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ నెయ్యి అంతా పిండిలా కలిసేలాగా ఆ పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేది ఎక్కువ పట్టదు కాబట్టి చూసుకుంటూ వేసుకుని పిండిని కలుపుకోవాలి. పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఇలా సగం పిండి తీసుకొని ఇలా చపాతీ కట్టతో ఇలా రోల్ చేసుకోవాలి. లేదా చేతితోటైనా చేసుకోవచ్చు. ఇలా మందంగా ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇలా సగంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా బిస్కెట్స్ తయారు చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ కానీ అల్యూమినియం ప్లేట్ కానీ తీసుకొని ఇలా నెయ్యి రాసుకోవాలి. ఇలా రాసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బిస్కెట్లను ఈ ప్లేట్ పైన ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఇందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఇప్పుడు ఈ ప్లేటు దానిపైన పెట్టి మూత పెట్టుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ మూన్ బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఇవి ఇంట్లో మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.